వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయ ఉద్దండుల చేతిలో నలిగిపోతోందా? ఎన్నికల వేళ అంతా తామై నడిచిన నేతలు గెలుపు తరువాత వేర్వేరు దారుల్లో పయనిస్తున్నారా? స్థానికంగా పట్టు నిలుపుకునేందుకు తమ గలాలు వేరయ్యాయా? ఎంపీ రఘువీర్కు తమ పార్లమెంటు పరిధిలోని ప్రజలతో దూరం పెరిగిందా? మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి ఎన్నికల తర్వాత ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉండడం స్థానికంగా ఈ చర్చకు బలం చేకూర్చుతుంది. ప్రజాక్షేత్రంలో గెలిచిన నేతలు ప్రజల పక్షాన నిలవాలి. తమకు ఓటేసి గెలిపించిన ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలి. కానీ నల్గొండ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉందట. రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో నల్గొండ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల ముందు చేయి చాపిన సీనియర్ నేతలు సర్వశక్తులు ఒడ్డి తమ కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేసుకున్నారట. గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ మొదటిసారి భారీ మెజారిటీతో గెలిచిన నల్గొండ ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డి తన ప్రాంత ప్రజలకు దూరం అవుతున్నారనే టాక్ జోరుగా సాగుతోంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు తన తండ్రి జానారెడ్డి పేరు చెప్పుకొని గెలిచాక ప్రజలను గాలికి వదిలేశారని ప్రజలు మండిపడుతున్నారట. తమ గోడు చెప్పుకునేందుకు అందుబాటులో ఉండరని ఓటేసిన ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. కనీసం జిల్లా కేంద్రంలో ఓ ఎంపీ క్యాంపు కార్యాలయం కూడా లేకపోతే తమ బాధలు వినేవారు ఎవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మందికి తమ ఎంపీ పేరేమిటో కూడా తెలియకుండానే ఓటేశామని వాపోతున్నారట. ఇక మరోవైపు మంత్రి కోమటిరెడ్డి ఎంపీ రఘువీర్ ను నల్గొండలో అడుగు పెట్టనీయడం లేదని చర్చ జోరుగా సాగుతోంది. ఇద్దరు నేతలు కలిసి పనిచేయకపోవడం ఆ ప్రాంత అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఎప్పుడొస్తాడో ఎక్కడుంటాడో అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండు, ఢిల్లీలో వండుకుండు, హైదరాబాద్లో ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా నల్గొండకు వచ్చిన పాపం లేదు. ఆయన మాదిరిగానే మళ్ళీ ఈయన తయారైండు. అంటే ప్రజలు మాకు ఇంత మెజార్టీ ఓట్లు వేసారు, ఇక ప్రజలే తిట్టబట్టి ఓట్లు వేసారు కాబట్టి మేము ఏది చేసినా నడుస్తుందని ఒక భావనలో ఈ పార్లమెంట్ సభ్యులు ఉండొచ్చు అనుకుంటా ఉన్నాం. ఎంపీని కలవాలంటే ఢిల్లీకి పోవాలన్నా మేము, లేదా హైదరాబాద్కి పోవాలన్నా? ఎంపీ అంటే ఆయనకు జిల్లా హెడ్ క్వార్టర్లో చాలామంది ఓట్లు వేసినారు, తర్వాత మెజార్టీతోటి గెలిపించుకున్నారు. ఇంత మెజార్టీతోటి ఆయన జాడపత్తలేడు. అంటే మీరు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన రాణిస్తలేడా? మరి ఆయనకు ఎంపీకి రావడానికి వీడికి ఇష్టం లేదా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నాయన పేరు చెప్పి ఓట్లు ఎట్లా వేయించుకురు జానారెడ్డి గారి పేరు చెప్పి, కానీ ఈయన మాత్రం వచ్చిన పాపలు అవుతారు. ఎన్నడూ కూడా ఎంపీ గారికి ఒక వినతిపత్రం ఇవ్వాలి, తర్వాత ఒక రోడ్డు శాంక్షన్ చేయించుకోవాలి, తర్వాత ఏదైనా పని చేయించుకోవాలని చెప్పేసి భావన చాలామంది ప్రజల్లో ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. కానీ ఆయన ఎంపీ గారు మాత్రం ఏడబడి దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఒక క్యాంపు కార్యం లేదు, ఒక నివాసం లేదు. తర్వాత ఆయన వస్తే యాడికి రావాలి, యాడ ఉండాలి, ఏం చేయాలి, యాడ కలవాలి, అసలుది ఒకటి కేర్ ఆఫ్ అడ్రస్ లేని శాస్త్రం ఈ యొక్క నల్గొండల ఎంపీ పార్లమెంట్ సభ్యులకు కనిపిస్తూ ఉంది. ఎవరికైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది, తర్వాత ఏడ ఉంటారో ఏందనేది ఉంటుంది. ప్రజాప్రతినిధి అంటోనికి ఏదైనా ఒకటి ఉండాలి. కానీ నల్గొండ పార్లమెంట్ సభ్యునికి మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, తర్వాత నల్గొండల నివాసం లేదు, తర్వాత ఏడగలవాలో తెలియదు, ఎప్పుడు వచ్చాడో కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు. పార్లమెంటు సభ్యుడు ఒక్కసారన్నా మాకు కనిపించు, మేము పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మా పార్లమెంట్ సభ్యుడు కనిపిస్తలేడు, వెతికి పెట్టగలరని చెప్పేసి ఒక్కసారన్నా గుండె మీద చేసుకొని నీకు ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలి, ఓట్లేసిన ప్రజలకు పని చేయాలి, ఓట్లేసిన ప్రజలకు కనిపించాలి, ఓట్లేసిన ప్రజలకు కనిపించి పనిచేయాలన్న సోయి ఈ యొక్క పార్లమెంట్ సభ్యులకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, తక్షణమే పార్లమెంట్ సభ్యుడు నల్గొండలో నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవాలి, ఇక్కడికి వస్తే ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. ప్రజలకు ఏం చేయాలి? ఎన్నో గంపెడాశలతోటి నీ కోట్లేసి గెలిపిస్తే ఈనాడు కనిపించకుండా ముఖం చాటేసినటువంటి పార్లమెంట్ సభ్యుడా మాకు కనిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవైపు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి సరైన వేదిక లేక అయోమయానికి గురవుతుంటే, వారిద్దరూ ముఖ్య ప్రజా ప్రతినిధులు కలిసి కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలు ఉన్నాయా, లేక నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఇద్దరి దృక్పథాలు వేర్వేరుగా ఉన్నాయా అన్న ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. మా కోసం వీరు కలిసి పని చేయరా? ఇద్దరు ముఖ్య నేతలు విడివిడిగా ఉంటే మా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారట.
ఎన్నికలప్పుడు మాత్రం బాగా కలిసి తిరుగుతారు, ఓటేయమని అడిగారు. ఇప్పుడు మొహం చాటేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారట. పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ కైతే ఓటేశాము, కానీ ఎంపీ ఎవరో తన పేరు ఏందో కూడా తెలియదంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, తమ గోడు వినాలని ప్రజా ప్రతినిధులను సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో నెలకొన్న ఈ విచిత్రమైన పరిస్థితి రాజకీయంగా అనేక సంకేతాలను ఇస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ఇద్దరు నేతలు కలిసి పనిచేయకపోవడం, ఎంపీ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రభావం నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత అహంకారమా లేక రాజకీయ వ్యూహమా అనేది కాలమే తేల్చాలి. జిల్లా హెడ్ క్వార్టర్లో పార్లమెంటు సభ్యునికి ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలి. క్యాంప్ ఆఫీస్ లేదు. ఇంకో మోరోవర్ ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు ఏమైనా వినతి పత్రాలు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? పార్లమెంట్ సభ్యుడికి ఎక్కడ దొరుకుతాడు మనకు అనేది సమస్యాత్మకం అయిపోయింది నల్గొండ సభ్యులకు. నల్గొండ ఎంపీ ప్రస్తుతం ఎవరో తెలియదు, ఓటు మాత్రం కాంగ్రెస్కే వేసినాను. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిగా పరిచయం కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసు. ఇప్పుడున్న ఆయన మరి జానారెడ్డి కొడుకు అని అంటుండ్రు, కానీ ఆయన నేను చూడలే ఇప్పుడు వరద. ఇంకోటి, నేను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సీనియర్ నాయకుడిని. నేను ఆయనకే ఓటేసిన, కానీ నాకు ఆయన ఇంతవరకు అనిపించలే. కాబట్టి మన నల్గొండ ప్రజలకు ఆయన మేలు చేయాలని, నేను క్యాంప్ ఆఫీస్ పెట్టాలని, ఇక్కడ ఒక సీసీని ఏర్పాటు చేయాలని నేను మనవి చేస్తున్నాను. నల్గొండ ప్రజలను ఆ ప్రాంత ఎంపీ ఎప్పుడు కనికరిస్తారో, జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలని కోరుకుందాం. అలాగే ఆ ఇద్దరు నేతలు ఎప్పుడు స్పందిస్తారు, కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారా లేక ఇలాగే వేర్వేరు దారుల్లో పయనిస్తూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారా అనేది వేచి చూడాలి.